ఈరోజు మన కథ పేరు ఏమిటంటే చందమామ బంగారు కొయ్య. ఒకప్పుడు ఒక పల్లెలో అందమైన చెరువు ఒడ్డున చిన్న చిన్న ఇల్లు ఉండేవి. ఆ ఊరిలో సత్యవంతుడు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. చాలా జిజ్ఞాస కలిగినవాడు. ప్రతి విషయము తెలుసుకోవాలని ఆశపడేవాడు. ఒక రాత్రి ఆకాశంలో వెలుగుతూ ఉన్న చందమామను చూసి అతని మనసు ఆ మంత్రిక వెలుగులో మునిగిపోయింది. చందమామ ఎందుకు ప్రతిరోజు వేరే వేరే రూపంలో కనిపిస్తుంది అని సత్యవంతుడు తన తల్లిని అడిగాడు. అమ్మ నవ్వుతూ చెప్పింది, బంగారమా, చందమామకు ఒక రహస్యం ఉంది. దాన్ని తెలుసుకోవాలంటే నువ్వే ఒక ప్రయాణం చేయాలి. ఆ రాత్రి సత్యవంతుడు తన కలలలో ఒక మాయ ప్రయాణం మొదలుపెట్టాడు. ఒక జాజి పువ్వు పడవలా మారి అతడిని ఆకాశమంతా తీసుకెళ్ళింది. నక్షత్రాలు చిన్న చిన్న దీపాల్లా మెరవడం, ఆకాశంలో మెరుపుల్లా నాట్యం చేయడం చూసి అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. మధ్యలో ఒక మాంత్రిక పక్షి వచ్చి, సత్యవంతుడా, చందమామ దగ్గరికి వెళ్ళాలంటే నీ హృదయం శుభ్రంగా ఉండాలి, ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి అని చెప్పింది. చివరికి అతడు చందమామను చేరుకున్నాడు. చందమామ బంగారు వెలుగుతో మెరిసి సత్యవంతుని చూసి ఇలా అన్నాడు, నేను ప్రతిరోజు మారే రూపాల్లో కనిపిస్తాను. ఎందుకంటే జీవితం కూడా ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. నిజాయితీగా ఉంటేనే జీవితం అందంగా మారుతుంది. సత్యవంతుడు అజ్ఞానం గుండెల్లో దాచుకుని తన ఊరికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి అతడు అందరికీ సహాయం చేస్తూ నిజాయితీతో జీవిస్తూ అందరికీ ప్రియమైన వాడయ్యాడు. ఈ కథని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిజాయితీగా ఉండే హృదయం చందమామ వెలుగు లాంటిది. అది ఎప్పటికీ చీకటిని పారద్రోలి మన జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది.